హాయ్ ఫ్రెండ్స్, మనకు ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ వారు రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఎప్పుడంటే 31/12/2018 లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ రెండు ఉన్నాయి. సో గవర్నమెంట్ లెక్చర్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో లెక్చర్స్కి ఈ నోటిఫికేషన్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనము చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సి ద్వారా విడుదల చేయబడింది. సో ఇది 31/12/2018 ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్లో ఈ నోటిఫికేషన్ ఉపాధ్యాయుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ పడడం జరిగింది. ఫ్రెండ్స్, సో అప్లికేషన్స్ అనేవి మనకు ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ రెండింటికి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా మనం ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వేకెన్సీస్ మనం అప్లై చేస్తే 95 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, 300 ఫ్రెష్ వేకెన్సీస్ పడ్డాయి. సో బేసిక్ శాలరీపై నోటిఫికేషన్ వాళ్ళు చూపించి వచ్చేసి 15,600 నుంచి 39,100 రూపాయలు ఇది బేసిక్ పే. ఇది దాంతోపాటు ఏజీపీ 5,400 కూడా మనకు ఉంటుంది. సో అప్లికేషన్స్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. సో నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే, సో అప్లికేషన్స్ డేట్ సో 6వ తేదీ ఫిబ్రవరి 6వ తేదీ 2019 నుంచి 27 ఫిబ్రవరి వరకు ఈ అప్లికేషన్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. సో కాకపోతే 26 తేదీ వరకే, 26 తేదీ ఫిబ్రవరి రాత్రి 11:59 వరకు మనం ఫీజు పేమెంట్ చేస్తానికి ఆప్షన్ ఉంది. ఫీజు పేమెంట్ అయిన తర్వాత 27 తేదీ ఓన్లీ అప్లికేషన్స్ మాత్రం మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ చేయడానికి కుదరదు. కాబట్టి వీలైనంత వరకు మనం 26 తేదీ లోపల ఫీజు అప్లికేషన్ పేమెంట్ చేసేస్తే మంచిది. ఓకే. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలా. యాజ్ పర్ 1/7/2018 ప్రకారము మన ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉంటే ఈ అప్లికేషన్ వేసుకోవడానికి, అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్, సో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. మనకు ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఏదైనా సరే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్లో, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అని కూడా, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన పేరు, మనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అని కూడా మనం దాంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసినంత మనకు ఒక ఐడి వస్తుంది అనమాట. ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారానే మనం ఈ అప్లికేషన్కి పేమెంట్ కానీ అప్లికేషన్ కానీ వేసుకోగలుగుతాం. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మనం కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి మనకు తెలిసిన తర్వాత సో పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ కోసము తర్వాత ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఒకసారి సో ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతాయని చూస్తే, సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 25,000 దాటితే మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు ఆఫ్లైన్ మోడ్. సో మనకు ఆన్లైన్ కాదు, జస్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ మన ఓఎంఆర్లో మన ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. సో మెయిన్ ఎగ్జామ్ మాత్రం కంపల్సరీగా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. అది ఎప్పుడైనా మనకు ఏపీపీఎస్సి వాళ్ళు క్లియర్గా స్క్రీనింగ్ టెస్ట్ డేటు మరియు మెయిన్ ఎగ్జామినేషన్ డేటు రెండు కూడా వెబ్సైట్లో పెడతారు. సో స్క్రీనింగ్ టెస్ట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. సో మెయిన్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా ఇట్ విల్ బి ఇన్ ఆన్లైన్. నెక్స్ట్, సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఒకసారి, సో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళకు కంపల్సరీగా ఫస్ట్ క్లాస్ బీటెక్ ఉంటే ఈ అప్లికేషన్ వేసుకున్నానికి అర్హులు. అదే మాదిరి మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఫస్ట్ క్లాస్ పీజీ డిగ్రీ ఉండాలి కంపల్సరీగా. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ పీజీ డిగ్రీ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. నెక్స్ట్, ఫార్మసీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉంటే
దే కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. సిమిలర్లీ అప్లికేషన్ ఫీజు మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి, సో జనరల్ కేటగిరీ వారు 250 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మరియు 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సో మొత్తం మీద 370 రూపాయలు మనము ఈ అప్లికేషన్ కోసం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఏమడదు, కేవలం 120 రూపీస్ పే చేసి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ వాళ్ళు రాసుకోవచ్చు, ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ వాళ్ళు. నెక్స్ట్, సో ఎగ్జామినేషన్ పేమెంట్ వచ్చేసి మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదంటే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ పేమెంట్ చేయొచ్చు. సో డీడీస్ కానీ అదే మాదిరిగా I.P.P.S.C కానీ ఇవి నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి నోటిఫికేషన్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి బెటర్ మనం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ద్వారానే పేమెంట్ చేస్తే మంచిది. సో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, అంటే అప్లికేషన్స్ మనం ఇచ్చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే ₹100 పర్ కరెక్షన్ చెప్పి వాళ్ళ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏమంటే ఆ పేరు చేంజ్ చేయడానికి అదే మాదిరి ఏజ్ రిలాక్సేషన్ వాటికి వచ్చేసి ఎలాంటి కరెక్షన్ ఫీజు ఉండదు. ఓన్లీ కరెక్షన్ ఫీజు వచ్చేసి అంటే ఇవి కాకుండా కింద మెన్షన్ చేసినట్టు కాకుండా, సో ఇంకేదైనా కరెక్షన్స్ ఉన్నప్పుడు పర్ కరెక్షన్ మనం ₹100 పే చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అపాయింట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఓరల్ టెస్ట్ ఇంటర్వ్యూ. సో కంపల్సరీగా మనకు అపాయింట్మెంట్ అనేది మెరిట్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు స్క్రీన్ టెస్ట్లో వచ్చిన వాళ్ళ నుంచి స్క్రీన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆన్లైన్ టెస్ట్కి వస్తారు. ఆన్లైన్ టెస్ట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఓరల్ టెస్ట్ అనే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం మెరిట్లో వచ్చిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, సో ఓవరాల్ మెరిట్ వచ్చిన వాళ్ళు రెండు కలుపుకొని, అంటే ఇంటర్వ్యూ మార్క్స్ ప్లస్ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మార్క్స్ రెండు కలుపుకొని మెరిట్ వచ్చిన వాళ్ళకు ఈ జాబ్లో అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఫర్దర్గా మనం డీటెయిల్స్ ఇంకా మాకు కొన్ని డీటెయిల్స్ కావాలా అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, సో మనకు వెబ్సైట్ ఉంది. సో psc.ap.gov.in. సో ఈ వెబ్సైట్ మనకు A.P.P.S.C వాళ్ళది. జస్ట్ మనము బ్రౌజర్లో టైప్ చేసేసి, సో తర్వాత వచ్చేసి ఇక్కడ కమిషన్స్, విజిట్ కమిషన్స్ వెబ్సైట్ కింద జస్ట్ క్లిక్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేస్తూనే మనకి A.P.P.S.C వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో సో ఒకసారి కిందకి వస్తే సో ఇక్కడ ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్స్లో మన నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సారీ, ఒకసారి మనం స్లోగా దీన్ని మూవ్ చేసుకుంటే సో ఇక్కడ మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. జస్ట్ క్లిక్ హియర్ అని ఇక్కడ లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇక్కడ ఉంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇది పాలిటెక్నిక్ కాలేజెస్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో దీంట్లో చాలా డీటెయిల్గా మనకు కావాల్సినటువంటి డేటా అంతా కూడా ఇచ్చున్నారు. సో ఎవరైనా సరే డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ ఒకసారి చూడాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళేసి, సో అక్కడ పాలిటెక్నిక్ లెక్చర్స్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజ్ నోటిఫికేషన్ ఒకసారి క్లిక్ చేశారంటే మనం డీటెయిల్గా వివరాలు మనం దీంట్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదే మాదిరి ఒకసారి మార్కులు, సో ఏ పేపర్కి ఎన్ని పేపర్లు ఉన్నాయి, సో ఒక్కొక్క పేపర్కి ఎన్ని మార్క్స్, అదే మాదిరిగా
సో ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో ఇది క్యారీడ్ ఫార్వర్డ్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్. జోనల్ వైజ్గా ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా ఉంది ఇక్కడ. అదే ఫ్రెష్ వేకెన్సీస్ ఇవి. ఫ్రెష్ వేకెన్సీస్లో కూడా జోనల్ వైజ్గా ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదే మరి ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు క్లియర్గా నోటిఫికేషన్ ఉంది. అదే మరి ఎలిజిబిలిటీ, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదే మరి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ లిమిట్స్, ఎగ్జామ్టెడ్ కేటగిరీ వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్స్ కూడా దీంట్లో నీట్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ జోనల్ వైజ్గా క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి రకరకాలుగా ఉన్నాయి. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే మనకి ఇక్కడ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీ సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ వైజ్ మరియు జోనల్ వైజ్ కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటి కోసం మనం నోటిఫికేషన్ డీటెయిల్గా చదవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఎన్ని పేపర్స్ ఉన్నాయి అనే విషయం క్లియర్గా ఉంది. సో ఇక్కడ చూస్తే పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ 150 మినిట్స్ అంటే 2.5 గంట, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. అదే మరి పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్టు. సో కన్సర్న్ సబ్జెక్ట్ అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా మనకు, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, అదే మాదిరి బయోమెడికల్, మెకానికల్, సివిల్, ఫార్మసీ, రకరకాల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, అదే మాదిరిగా అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కన్సర్న్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వల్ల ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఈ పేపర్ 2లో మనకు వస్తుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ వచ్చేసి 2.5 గంట పేపర్ 2 కూడా. సో మార్క్స్ వచ్చేసి పేపర్ 2కి 300 మార్క్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఓరల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అంటే ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూకు మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్, మొత్తం మీద 500 మార్కులు టోటల్ ఓవరాల్ పైన 500 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 500 మార్కులు. సో పార్ట్ ఏ రిటన్ ఎగ్జామినేషన్, పార్ట్ బి ఓరల్ టెస్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ ఇచ్చారు. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళకు సంబంధించినటువంటి సిలబస్ని, అది మన జనరల్ పేపర్ 1 ఉంది కదా, పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ మరియు వాళ్ళ కోర్ సబ్జెక్ట్ అంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది కదా, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్ వంటి సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో మనం ఈ సిలబస్ని తీసుకొని ఆ సిలబస్ ప్రకారము మన ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ కావాల్సి వస్తుంది. సో విత్ ఇన్ 6th నుంచి మనకు 27th లోపల మనము సో ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవాలా. సో ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డేటా అంతా కూడా మీకు డేటాలోని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నేను క్లియర్గా తెలియజేసాను భావిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.